రాష్ట్రంలోనే అతి పొడిగైన 193 కిలోమీటర్లు విస్తరించున్న చిక్కోలు జిల్లాలో చేపల వేటకు అనువైన ప్రదేశం అయినప్పటికీ కూడాను ఒక్క జట్టి గాని హార్బర్ గాని అదేవిధంగా పోర్ట్ గాని లేనటువంటి పరిణామాలు స్వతంత్రం సిద్ధించి 70 ఏళ్లు కావస్తున్నా కూడాను అభివృద్ధికి వెనకబాటులోనే ఉంది. ఈ విషయాన్ని గమనించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం శ్రీకాకుళం జిల్లా వెనుకబాటు తనాన్ని పారదోలేందుకు ఒక పోర్టు, మరోవైపు జట్టి, మరోవైపు చూస్తే హార్బర్ ను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు. అందులో భాగంగానే మూలపేట పోర్టు వద్ద 4,300 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ పోర్టు నిర్మాణం మాత్రం 75% పనులు పూర్తి చేసినటువంటి అప్పటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొలువుతీ 2 ఏళ్లు కావస్తున్నా కూడా పోర్టు నిర్మాణం పనులు చేపట్టడంలో జాప్యం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నం పోర్టుకు పోదాం రండి అన్నటువంటి పిలుపుతో వెళ్తున్నారు. 30వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి ఎలా కార్యాచరణ రూపొందించారు, దానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రవికుమార్ చూస్తే కనుక ఇప్పటికే అనుమతులు పెట్టాం, కానీ అనుమతులు వచ్చే అవకాశాలు లేవు. ఇది సక్సెస్ అవుతుందో లేదో అన్న డైనామాను వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు 30వ తేదీన పోర్టులో అడుగు పెట్టే అవకాశం ఉంది. పోర్టులో అవకాశం ఉందా లేదా అనేది ఈరోజు ప్రభుత్వం అది తేల్చాల్సిన పని. ఎందుకంటే అఫీషియల్ గా యాజ్ పర్ లీగల్ ప్రాసెస్ లో ఒక పర్మిషన్ అనేది వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. అది ఇంకా పోలీసులు పర్మిషన్ ఇస్తారా, లేదు ప్రభుత్వం చేతకానితనం బయటపడుతుంది, ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతో ఆపుతారని వేచి చూడాలి. ఏదైనా కానీ ప్రోగ్రాం అనేది ఆ రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలకు ఆ విషయం అనేది తెలియజేయడం అనేది తప్పదు. ఎందుకనంటే ఈ జిల్లాలో ఏకైక ఎకనామిక్ యాక్టివిటీ జరిగినటువంటి ప్రాజెక్ట్ అది. ఇప్పటి వరకు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఎకనామిక్ యాక్టివిటీ జరిగినటువంటి ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఎప్పుడైనా పోర్టు కానీ ఒక ప్రాంతానికి కానీ వచ్చినట్టయితే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో ట్రేడ్స్ అక్కడ జరుగుతాయి, లాజిస్టిక్స్ హబ్స్ ఏర్పడతాయి. ఓ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, లేకపోతే మన వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్, స్టీల్, ఐరన్ ఓర్ అండ్ కోల్ ఒకటేంటి, లేకపోతే మన జిల్లాలో ఉన్నటువంటి మినరల్స్, గ్రానైట్, బాక్సైట్ అలాంటివైనా ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీ జరుగుతుంది. వాటికి అనుబంధంగా వందలాది చిన్న చిన్న సంస్థలు వస్తాయి. అలాగే ఒక వేర్ హౌస్లు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, లేకపోతే ఈ ఫ్రైట్ ఏది మన కంటైనర్ ఫ్రైట్ అవసరమైనటువంటి ఆ కంటైనర్ కార్పొరేషన్స్ కానీ, ఇలాంటివన్నీ జరిగి నిత్యం ప్రతిరోజు కూడా ఎకనామిక్ యాక్టివిటీ ఈ జిల్లాలో ఉంటుంది. అంటే పోర్టు నిర్మాణం పనులు కనుక పూర్తయితే ఉపాధి కల్పనతో పాటు వ్యాపార లావాదేవీలతో పాటు ఆర్థిక పరిపుష్టి, తలసరి ఆదాయం జిల్లా పెరిగే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ఎందుకు తత్సారం వహించేందుకు వెనుకడుగేస్తుంది? ఖచ్చితంగా ఇది ఈ జిల్లా తాలూకు దశ దిశని మార్చగలిగినటువంటి ప్రాజెక్ట్. 4,300 కోట్లు అంటే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక 43 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? ఈ జిల్లాకి ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు చూశాడా? అతను మన జిల్లా దురదృష్టం కానీ 10కి 10 ఎమ్మెల్యే టికెట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి అసలు చంద్రబాబు నాయుడు గారిని శ్రీకాకుళం జిల్లాలో అడుగు పెట్టనినంత తప్పులు చేసి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈ జిల్లాకి ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు? ఈ ప్రాజెక్టుకు వస్తే 4,300 కోట్లు అనమాట. ఇంటర్నేషనల్ గా మన జిల్లాను కనెక్ట్ చేస్తుంది. ఒక ఇమిగ్రేషన్ సెంటర్ ఉంటుంది. సో ప్రతిరోజు ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. ప్రజలందరూ ఆర్థికంగా పరిపుష్టి చెందుతారు. ఇది ఖచ్చితంగా పూర్తి అవ్వాల్సిందే. ఇది కేవలం ఇప్పుడు కానీ ఇది డిసెంబర్ 2025 పూర్తి చేసి మిడ్ ఆఫ్ 2026 లో ఆపరేషన్స్ కమెన్స్ చేయడానికి యాక్చువల్ ప్లాన్ అది. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మా ప్రభుత్వ హయాంలోనే 75% వర్క్స్ కంప్లీట్ చేస్తారు. ఈ 4,300 కోట్లకు కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లింక్ చేయడం కూడా జరిగిపోయింది. సో కేవలం వీళ్ళు ఎందుకు ఆపారు? ఈ 2027 మిడ్కి గానీ అది ప్రాజెక్ట్ పూర్తి అయిపోయినట్టయితే ఆ పేరు ఎవరికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, క్రెడిట్ చోరీ చేయాలి. మొన్న చూడండి, నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్, ఆర్సెనల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ని దావోస్ లో మాట్లాడి తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే లోకేష్ అంటే అరగంట జూమ్ లో మాట్లాడేసట ఆ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాడు. సో ఇలాంటి క్రెడిట్ చోరీ చేయడం కోసం ఇంకో ప్రయత్నం ఇది. మిట్టల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది, అది విశాఖ స్టీల్ ప్లాంట్ కి
శాపంగా మారే పరిణామాలు ఉన్నాయి. 32 మంది ప్రాణత్యాగం చేయించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని పూర్తి మూసేసినట్టు మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన దోహదపడే పరిణామాలు కనిపిస్తుంది. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయడానికి ఇదంతా చేస్తున్నారు. కాకపోతే ఈ రోజు టాపిక్ దాన్ని డైవర్ట్ చేయకుండా, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ డిఫరెంట్, మా మూలపేట కోర్టు డిఫరెంట్. మూలపేట కోర్టు విషయానికి వస్తే ఈ రోజు సాల్ట్ ల్యాండ్ 300 ఎకరాలు సేకరించి ఉన్నటువంటి ఏవైతే అడిల్స్ అతిక్రమించిన కేంద్ర మంత్రి మాటల్లో ఏ మేరకు వస్తుంది. ఆ రోజు కోర్టుకి కావాల్సినటువంటి భూములన్నీ కూడా సేకరించాం, ఫైనాన్స్ క్లియరెన్స్ చేసాం, 75 క్లియర్ చేసాం. 2025 నాటి షిప్ కూడా అక్కడ లంగర్ వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. 2 ఏళ్లు కావస్తున్న ఈ విషయంలో తత్సారం వెనుక మంత్రుల చేతగానితనమా లేకపోతే ఎక్కడ జగన్ క్రెడిట్ తప్పుతున్నటువంటి ఒక అప్రదత భావం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా ప్రజలు ఎక్కడ పేరు తీసుకొచ్చి పెడతారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో దాన్ని ఒక్కడికి కూడా ముందుకు వేయకుండా ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో ఉన్న తర్వాత కాంట్రాక్టర్ కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లోన్ ఇస్తుంది. అసలు ఎందుకు ఇంకా తాత్కారం చేయడానికి కారణం ఏంటి? దానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రి గాని లేకపోతే రాష్ట్ర మంత్రి గాని, పియూసీ చైర్మన్ గాని, ఇతర ఎమ్మెల్యేలు గాని వీళ్ళకి ఎంతసేపు ఇసుక దోపిడీ, లేకపోతే భూముల దోపిడీ, లేకపోతే రీల్స్ చేసుకోవడం, ఇందుకే పనికొచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని అడిగే ధైర్యం వెళ్ళకుందా? లేదు. అది లేకపోవడం వల్ల వాళ్ళ చేతకానితనాన్ని ఈ జిల్లా ప్రజల మీద రుద్దడానికి చేసినటువంటి ప్రయత్నం కానీ, అందుకోసం మేము ఈ 30వ తేదీన ఈ జిల్లా ప్రజలందరికీ చూపించాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది. 75% వర్క్ పూర్తి చేశాం. అన్ని పర్మిషన్స్ ఏవేవైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ కానీ, లేకపోతే పొల్యూషన్ బోర్డు, లేదనంటే ఇంకా ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఈ క్లియరెన్స్ అన్నింటి కూడా, ఈ పర్మిషన్స్ అన్నింటి కూడా తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి స్థాయిలో పూర్తి చేసి, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసి పక్కకు తీసుకెళ్లి నిర్వాసిత పునరావాస కాలనీలు కట్టించి చేసి పెడితే ఈ రోజు దాన్ని పూర్తి చేయకపోవడానికి కారణం ఏంటి? మేము ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మా బాధ్యత అది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఖచ్చితంగా ఆ పని చేయాలి. దానికోసం ఈ 30వ తేదీ తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రజలందరికీ తెలియజేసి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడానికే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చూస్తున్నట్టుగా శ్రీకాకుళం వెనకబడితనాన్ని ప్రారంభమయ్యేందుకు అప్పట్లో వ్యవసాయాధికారులు శ్రీకాకుళం జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా వంశధార పేస్ట్, ప్రజల ఆరోగ్యం గురించి రిమ్స్ మెడికల్ కాలేజ్ తో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ రోజు రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చారు. అదేవిధంగా కిడ్నీ ప్రాంతంలో తాగునీటి కారణంగా కిడ్నీ రోగాలు ఈ రోజు రక్షితమవుతారు. ఈ పరిణామాల్ని తండ్రి కొడుకులకి ఈ జిల్లా మంది అభిమానాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ఈరోజు చూసుకుంటే 83 నుంచి చూసుకుంటే 6 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. వారి ధైర్యం ఏంటంటే ఈ జిల్లాకి మేము ఏమి చేయకపోయినా మాకు ప్రజలు ఆదరిస్తారు అని ఒక ధైర్యంతో ఉన్నారు. అదొక్కటే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు వారు ఎక్కడా చేయలేదు. ఇక్కడే కాదు, వారికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం, కమిషన్లతో ఏదో పరిశ్రమలు తెచ్చాం, ఏదో కమిషన్లు తీసుకోవడం, ఏవో తెచ్చిన దానికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం తప్ప అభివృద్ధిపై వారికి ఎప్పుడూ వారికి నమ్మకం వాడు చూపించలేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే నేను మాట చెప్తున్నాను, శ్రీకాకుళం జిల్లా అనేది ఈ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈ జిల్లా ఏ విధంగా స్కీమ్స్ ప్రతి ప్రభుత్వం ఇస్తుందండి. ఇల్లులు ఒకటో అరో తక్కువ ఎక్కువ శాంక్షన్స్ ఈ ఒక ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వం ఇస్తుంది, ఏ ప్రభుత్వం ఇస్తుంది? అది కాదు కదా. ఈ రాబోయే రోజుల్లో మనం ఎలాగా మన తరం పోయింది, రాబోయే తరమైన అభివృద్ధి పదంలో ఉండాలి, వాళ్ళ తలసరి ఆదాయం పెరగాలి, ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే దానికి ఏం చేయాలని ఒక చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి. ఈ విషయంలో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత తన తల్లిని వచ్చిన తలసరి ఆదాయం పెరగాలి, ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే దానికి ఏం చేయాలని ఒక చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి. ఈ విషయంలో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత తన తల్లిని వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాపై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి హాస్పిటల్ కావచ్చు, ఈరోజు ఇవి తేయడానికి ఈ జిల్లాకి ఆ తండ్రి కొడుకున్నటువంటి అవినాభావ సంబంధం అనుకోవచ్చు. వారికే హక్కు ఈ ప్రజలపై అభిమానం ఉందని చెప్పడానికి కారణం జలయజ్ఞంలో వజ్దర్ ప్రాజెక్టు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పోర్టు జెట్టీలు కానీ తేవడం జరిగింది. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ రవి గారు చెప్పేటట్టుగా 70% పనులయ్యాయి, పరిపాలన అనుమతులు అన్నీ వచ్చాయి. ఆల్రెడీ 26 ప్రథమార్థంలో ఒక బెర్త్ అక్కడ స్టార్ట్ చేసి ఒక షిప్ అక్కడ ఆగవలసిన పరిస్థితిలో ఈరోజు మూలపేట ఉంది.
కానీ వీటన్నిటినీ బైపాస్ చేసి ఆపేశారు. నెక్స్ట్ ఇక దీని మీద డబ్బులు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ అనుమతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిపోయినాయి. మరి ఎందుకు ఈ రోజు పనులు ఆగిపోయాయని చెప్పేసి మేము ఈరోజు ప్రజల ద్వారా మీ ద్వారా మేము ప్రభుత్వానిపై అడుగుతున్నాం, ప్రభుత్వానిపై ఒత్తిడి తెస్తున్నాం. ఈ ఒత్తిడి నేపథ్యంలో ఈ రోజు అక్కడ ఎన్ని అడుగు పెట్టేందుకు లైట్ క్లియరెన్స్ అవుతుంది అనుకుంటా, లేకపోతే హౌస్ అరెస్ట్ ప్రక్రియకి వారు మాత్రం వ్యూహం రచిస్తున్నారు. ఆ విషయం మాకైతే తెలియదు. ఎందుకంటే నిరసన కార్యక్రమం కాదు ఇది, ప్రజలకు తెలియజేసే కార్యక్రమం. మేము ఎటువంటి నిరసన కానీ ఎటువంటి ఇది కానీ చేయట్లేదు, బంధులు కానీ చేయట్లా. అక్కడికి వెళ్ళి మా పార్టీ తరఫున ప్రజలతో ఈ విషయాన్ని తెలియజేయటమే మా ప్రధాన ఉద్దేశం. అది కూడా వారు చేయనంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఏ విధంగా చేయాలనేది మా జిల్లా పెద్దలు నిర్ణయిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో మూలపేటలో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఇది మా ఫండమెంటల్ రైట్. ప్రజలకు తెలియజేసే కార్యక్రమమే. మేమేమి నిరసన కార్యక్రమం కానీ, బంద్ కానీ, గొరావులు కానీ ఇటువంటివి ఏమీ మేము చేయట్లా. మేము ఒక ప్రదేశంలో మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులందరితో ఒక మీటింగ్ని పెట్టి ఆ మీటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేసే కార్యక్రమం. ఇంకా ప్రజలు నిర్ణయిస్తారు అది మంచా చెడా, తప్ప రైట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా మూలపేట వెళ్లి తీరుతాం. మూలపేటలో ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం ఏదైతే ఉందో మా నాయకుల ద్వారా మేము తెలియజేస్తాం. చూస్తే కనుక 75% పనులు పూర్తయినటువంటి మూలపేట పోర్టు విషయంలో 2 ఏళ్లు కావస్తున్న నిధులు కేటాయింపు కానీ అక్కడ నిర్మాణాన్ని తప్సారని మాత్రం రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం వారికి అనుమతిస్తుందా లేకపోతే అడ్డుకుంటుందా? కానీ ఎట్టి పరిస్థితుల్లో మూలపేటలో అడుగు పెడతాం. అక్కడ పనులు నిలుపుదల అయినటువంటి ప్రక్రియను మాత్రం రాష్ట్ర ప్రజలు తెలియజేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ఎట్టి పరిస్థితి సక్సెస్ అవుతుందని చెప్తారు. జిల్లా ముఖ చిత్రం మారేటటువంటి ఒక పోర్టు నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరితమైనటువంటి పన్నాగాలు పన్ని జిల్లాను మాత్రం మరింత వెనకబాటుతనానికి నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు తాము తెలియజేసే ప్రయత్నంలో ప్రజలందరూ కూడా తమకు అండగా ఉంటారని. మరి 30వ తేదీన వీరు చేసిన ప్రయత్నంలో మూడపేట కోర్టులో అడుగు పెడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.